భయ ఫోన్పేలో ఆటో పేమెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా డిసేబుల్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఇంకా డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నేను ఫోన్పే అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తాం అనుకోండి, మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి చూడండి చాలా ఆప్షన్లు అయితే చూపిస్తే ఇక్కడ ఆటో పే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎనేబుల్ చేసిన ఆటో పేమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ చూపిస్తాయి. ఇది గూగుల్కి సంబంధించింది. 75 రూపీస్ ఎవ్రీ మంత్ పేమెంట్ అనమాట. అయితే దీన్ని మనం పాజ్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ నెల మనం పే చేయాలనుకుంటే, కట్టకూడదు అనుకుంటే ఇక్కడ పాజ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్లను వస్తాయి. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ, లేదంటే ఏ డేట్ మీరు కట్టకూడదు అనుకుంటున్నారు షిఫ్ట్ అవ్వడానికి అనమాట, వేరే డేటు, అది మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. లేదు మీరు టోటల్గా ఆఫ్ చేసేస్తాను, డిసేబుల్ చేస్తాను అనుకున్నారు అనుకోండి ఆటో పేమెంట్స్ అనేది, కొద్దిగా కింద స్క్రోల్ చేస్తే డిలీట్ ఆటో పే అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తాం అనుకోండి, మీకు పిన్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. అంటే మీరు బ్యాంక్ అకౌంట్ కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదో దాని ద్వారా ఆటో పేమెంట్ పెడతారు కదా, ఆ ఒక పిన్ నెంబర్ 4 డిజిట్స్ కానీ 6 డిజిట్స్ కానీ అది ఎంటర్ చేస్తే మీకు డిలీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్స్ కూడా చూపిస్తున్నాను కదా, చెక్ చేయండి. సో ఈ విధంగా మనం ఆటో పేమెంట్స్ డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, ఇంకా మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎంతవరకు చూస్తున్నాను చాలా 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 థ్యాంక్స్.